ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు: దేశవ్యాప్తంగా ఇంటి వద్దే ఓటు వేసేందుకు అర్హత ఉన్న ఓటర్లు 1,70,00,000 మంది ఉన్నట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది. జమ్మూ కాశ్మీర్కు త్వరలోనే రాష్ట్ర హోదా వస్తుందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 18 ఏళ్లు నిండిన వారంతా ఈ నెల 15వ తేదీలోపు ఫారం 6ను సమర్పించి ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు, నీటి సరఫరా వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. భారతదేశ చరిత్రలో అత్యంత బాధాకర ఘటన జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగి నేటికి 105 ఏళ్లు పూర్తయింది. వార్తల వివరాలు: దేశంలో 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగ ఓటర్లు ఇంటి వద్దే ఓటు వేసే సౌకర్యం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం దృష్ట్యా రాష్ట్రాల వారీగా ఇంటి వద్దే ఓటు వేసేందుకు అర్హత ఉన్న ఓటర్లు దేశవ్యాప్తంగా 1,70,00,000కు పైగా ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. వీరిలో 85 ఏళ్లు పైబడిన వారు 81 లక్షలకు పైగా, దివ్యాంగులు 90 లక్షలకు పైగా ఉన్నారని పేర్కొంది. వీరికి ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం కల్పించడం ప్రగతిశీల చర్యగా ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా ఆంధ్రప్రదేశ్లో 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 2,11,088, 40% వైకల్యం గల ఓటర్లు 5,18,193 మంది ఉన్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్కు త్వరలోనే రాష్ట్ర హోదా వస్తుందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొని ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలోనే జరుగుతాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. 18 సంవత్సరాల వయసు నుండి ఓటరు జాబితాలో పేర్లేని వారంతా ఈ నెల 15వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా గానీ లేదా సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో గానీ ఫారం 6ను సమర్పించడం ద్వారా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. ఈ నెల 15వ తేదీలోగా ఓటు హక్కును నమోదు చేసుకున్న వారందరికీ తప్పకుండా ఓటు హక్కు కల్పిస్తామని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడమే కాకుండా మే 13వ తేదీన జరిగే పోలింగ్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని మీనా ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ప్రవేశిస్తుంది. ఈ యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రాత్రి బస చేసిన గుంటూరు జిల్లా నంబూరు బైపాస్ నుంచి ఈ ఉదయం బయలుదేరతారు. కాగా కాజా మంగళగిరి బైపాస్ మీదుగా కన్వెన్షన్ వద్దకు చేరుకుని చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కుంచినపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్కు చేరుకుంటారు. ఆ తర్వాత వారధి మీదుగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రవేశించి విజయవాడ నగరంలో శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భరత్ సింగ్ రోడ్, పైపుల రోడ్డు, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ వద్ద రాత్రి బస చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం తెలిపారు. కాగా నిన్న గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద నిర్వహించిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి గ్రామానికి పౌర సేవలు, విద్య, వైద్యం, రైతు భరోసా వంటి పథకాలు అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అందించామని తెలిపారు. కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు, నీటి సరఫరా వంటి అంశాలపై నిన్న హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయవద్దని సూచించారు. ధాన్యాన్ని అక్రమంగా తరలించే మిల్లర్లపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ నిన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో సమావేశమైంది. ఈ సమావేశంలో బోర్డు మెంబర్ సెక్రటరీ రాయ్పురే, సభ్యులు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణ రెడ్డి, తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో వేసవి తాగునీటి అవసరాలకు కృష్ణా జలాల పంపిణీ, లభ్యతపై చర్చించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉన్న 14 టీఎంసీల నీటిని 2 తెలుగు రాష్ట్రాలకు బోర్డు కేటాయించింది. నీటి కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్కి 5.5 టీఎంసీలు, తెలంగాణకు 8.5 టీఎంసీలుగా నిర్ణయించింది. కాగా మే నెలలో మరోసారి సమావేశం కావాలని కేఆర్ఎంబీ నిర్ణయించిందని అధికారులు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల యంత్రాంగంపై ఉందని ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు దీపక్ మిశ్రా అన్నారు.
నిన్న బాపట్ల జిల్లాలో పర్యటించిన ఆయన ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు, భద్రతా అంశాలపై పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్ మిశ్రాకు వివరించారు. ఈ సందర్భంగా దీపక్ మిశ్రా జిల్లా సరిహద్దులలో చెక్పోస్టులు, పోలీసు భద్రతా ఏర్పాట్లపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధులను అధికారులు అంకిత భావంతో నిర్వహించాలని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై చర్యలు చేపట్టాలని కోరారు. భారతదేశ చరిత్రలో అత్యంత బాధాకర ఘటన జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగి నేటికి 105 ఏళ్లు పూర్తయింది. బ్రిటిష్ వారి దురహంకారానికి 1000 మందికి పైగా భారతీయులు ఊచకోతకు గురయ్యారు. 1919 ఏప్రిల్ 13వ తేదీన అమృత్సర్ పట్టణంలో జలియన్ వాలాబాగ్ అనే తోటలో వైశాఖి పండుగ జరుపుకోవడానికి వేలాది మంది సిక్కులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బ్రిటిషు పాలనలో అకృత్యాలపై ప్రసంగిస్తుండగా ఆంగ్లేయులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఏకధాటిగా 10 నిమిషాల పాటు విచక్షణారహితంగా బ్రిటిషు సైన్యం కాల్పులు కొనసాగించింది. 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ అనూహ్య ఘటనతో జలియన్ వాలాబాగ్లో సమావేశమైన ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. బయటకు వెళ్లేందుకు దారి లేకుండా అన్ని ద్వారాలు మూసి ఉండడంతో సుమారు 1000 మంది మరణించారు. ఈ దురాగతాన్ని భారత స్వాతంత్ర్య చరిత్రలో అతిపెద్ద దుర్ఘటనగా ప్రస్తావిస్తారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు కె. పవన్ కళ్యాణ్ ఈ నెల 16, 17 తేదీల్లో ఉమ్మడిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 16న విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షోల్లో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభకు హాజరవుతారని, ఏప్రిల్ 17న పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఉమ్మడి సభలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు హిందూపురం అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఈ రోజు నుంచి స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 17వ తేదీన హైదరాబాద్లో నిర్వహించే శోభాయాత్రకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహణపై పోలీసులు వివిధ శాఖల అధికారులతో హైదరాబాద్లో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా శోభాయాత్ర నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లో జూలై 8, 9 తేదీల్లో అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ HICCలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఈ సదస్సులో కృత్రిమ మేధపై అవగాహన కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొంది. ఈ సమావేశంలో పలు జాతీయ, అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్నారని ప్రకటనలో పేర్కొంది. తెలంగాణలో రానున్న 2 రోజుల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. సౌరాష్ట్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మధ్య మహారాష్ట్ర, ఉత్తర లోతట్టు కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక వరకు విస్తరించింది. దీని ప్రభావంతో తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట్, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా ఇంటి వద్దే ఓటు వేసేందుకు అర్హత ఉన్న ఓటర్లు 1,70,00,000 మంది ఉన్నట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది. జమ్మూ కాశ్మీర్కు త్వరలోనే రాష్ట్ర హోదా వస్తుందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 18 ఏళ్లు నిండిన వారంతా ఈ నెల 15వ తేదీలోపు ఫారం 6ను సమర్పించి ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు, నీటి సరఫరా వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. భారతదేశ చరిత్రలో అత్యంత బాధాకర ఘటన జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగి నేటికి 105 ఏళ్లు పూర్తయింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.